హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన అగ్నిపూలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జేనీకి జ్వరం బాగానే వచ్చింది. అది ఫ్లూ అని డాక్టర్ గారు చెప్పారు. ఆయన 2 పూటలా వచ్చి చూసి వెళ్తూనే ఉన్నారు. అన్నపూర్ణమ్మ గారు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. హార్లిక్స్ అని, పళ్ళరసమని, అది తెమ్మని, ఇది తెమ్మని నౌకర్లని ఊపిరాడకుండా పరుగులు పెట్టించి చంపేస్తోంది. నిన్న సాయంత్రం బాబీ, రాహుల్, భవానీ, మేనేజరు గారు 2 కూతుళ్ళు కలిసి సౌత్ టూర్ వెళ్లారు. ఆఖరి నిమిషం వరకు మేనేజర్ గారి 2 అమ్మాయిలు తనతో వస్తున్నట్లు భవానీకి తెలియనే తెలియదు. వీళ్ళని పంపించమని మేనేజరు గారిని నేనే అడిగాను. ఆ జైనీ రావటం లేదని అమ్మమ్మ కూడా ప్రయాణం మానేసిందిగా. ఈ 2 నీకు తోడుగా ఉంటారు అంది రాజేశ్వరి. ఆ 2 పోలీసు జవానుల్లా కనిపించారు భవానీకి. అమ్మ తెలివి తక్కువదేం కాదు. నాకు వీళ్ళు తోడు కాదు, నా మీద కాపలా పంపిస్తుంది అనుకుంది. జేనీకి జ్వరం వస్తే మేం చూస్తాంలే అమ్మమ్మ, నువ్వు భవానీతో వెళ్ళు, తల్లి ఆదేశించిన ప్రకారం చెప్పాడు కృష్ణ చైతన్య. నేను వెళ్ళనురా, అది అసలే నోరులేని పిల్ల, ఏది కావాలన్నా అడగదు. ఎదురుగా పెట్టి బ్రతిమిలాడితేనే తినదు. నౌకర్లు, చాకర్లు నా అంత శ్రద్ధగా ఎందుకు చూస్తారు అంటూ ప్రయాణం విరమించుకుంది. తల్లి వీరు ప్రయాణం మానేయటమే కాకుండా ఆ అమ్మాయికి కాస్త జ్వరం వస్తే గంపెడంత చేస్తున్న ఈ హడావిడికి రాజేశ్వరికి ఒళ్ళు మండిపోయింది. ఇదివరలో ఈ ఇంట్లో ఎంతమందికి ఇన్ని రకాలుగా సుస్థీలు రాలేదు. ఏనాడైనా ఈవిడ ఇలా పట్టించుకుందా? ఇప్పుడైనా ఇలా పని మనిషి కంటే హీనంగా చాకిరీ చేసిందా? అమ్మా, అమ్మమ్మగారు బత్తాయిల రసం తీసేది తెమ్మంటున్నారు, నీలి వచ్చి అడిగింది. రాజేశ్వరి ఈ మాట వినగానే అంతెత్తున ఎగిరిపడినట్లుగా ఒక్క కసురు కసిరింది. ఆవిడ తెమ్మంటుందని నేనిక్కడ ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాననుకున్నావా? పోపో, ఎక్కడుందో వెతికి చూడు. ఈ ఇంట్లో ఎన్నోసార్లు జ్వరం పడ్డాం కానీ ఇంతగా ఎప్పుడూ చూడలేదు. నీలి ఆవిడ కోపం చూడగానే గంతు వేసినట్లుగా అక్కడి నుంచి పారిపోయింది. బత్తాయిలు రసం తీసేది కావాలిటమ్మా. నీలి వెతుకుతుండగా ఇంకో పనివాడు వచ్చాడు. నా తలలో ఉంది, వచ్చి బద్దలు కొట్టి తీసుకోమని ఆవిడ్ని కసిరినట్లుగా అరిచింది. పని మనిషి తెల్లబోయిన ముఖంతో తికమకగా చూసి వెళ్ళిపోయాడు. మామూలుగా అయితే పని మనుషులు రాజేశ్వరిని ఇలాంటి వాటి కోసం అడగరు. కానీ రాజేశ్వరి ఆ గెస్ట్ హౌస్లోకి ఇక్కడ నుంచి ఏం తీసుకువెళ్ళినా తనకి చెప్పి తీసుకువెళ్ళాలని హుకుం జారీ చేయడంతో ఆవిడ దగ్గరకు వచ్చారు. రసం తీసేది కనిపించటం లేదటే నీలి. అబ్బబ్బా, మీతో ఏ పని చెప్పినా త్వరగా కాదు కదా, ఎంతసేపైంది తెమ్మని చెప్పి. ఓ చెంప ఆ పిల్ల ప్రొద్దుటి నుంచి బ్రెడ్ ముక్కైనా నోట్లో పెట్టుకోలేదు అంటూ అన్నపూర్ణమ్మగారు రానే వచ్చింది. రాజేశ్వరి తల్లివైపు క్రోధంగా చూసింది. కానీ ఆ చూపులు గమనించే స్థితిలో ఆవిడ లేనేలేదు. ఇదిగో అమ్మమ్మగారు, కడిగి తెస్తున్నా. నీలి పరిగెత్తుకుంటూ పట్టుకు వచ్చింది. 2 గబగబా గెస్ట్ హౌస్ వైపు వెళ్లారు. వెనుక నుంచి తల్లి హడావిడి గమనిస్తున్న రాజేశ్వరికి కోపం పట్టలేక పళ్ళు నూరబుద్ధి అయింది. ఆ జేనీకి జ్వరం వచ్చినప్పటి నుంచి ఈ నీలికి క్షణం తీరడం లేదు. రుక్మిణి పని పూర్తి కాగానే వెళ్ళి అహర్నిశలు ఆ జేనీ దగ్గర కూర్చోవాల్సిందే. నీలి మళ్ళీ పరిగెత్తుకు వచ్చింది. చెంబు ఒకటి చేత పట్టుకుని మళ్ళీ పరిగెత్తింది. ఇదిగో ఇలా రా, రాజేశ్వరి పిలిచింది. నీలి వచ్చింది. రుక్మిణి ఏం చేస్తోంది? నిద్రపోతోందమ్మా. నీలి వెళ్ళబోయింది. ఏమిటే ఆ పరుగు? ఎక్కడికి? అమ్మమ్మగారు ఇప్పుడే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారమ్మా. జేనీ ఒక్కతే ఉంది, తోడుగా అక్కడే కూర్చోమన్నారు. తను వచ్చే వరకు కదలొద్దన్నారు. కుక్క కాపలాగా పెట్టి వెళ్ళిందన్నమాట. ఎందుకే నీకు ఈ చాకిరీ? ఏమిస్తానందే నీకు? పండక్కి గజ్జెల పట్టాలు కొనిపెడతానని చెప్పిందమ్మా. ఇప్పుడు నీ ఒంటి మీదున్న నగలు చాలకనా? నువ్వే ఒక గజ్జెల గుర్రానివి, ఇంకా నీకు గజ్జెలెందుకు? గంగిరెద్దులా వెధవ చప్పుడు నువ్వును. పో అవతలికి, కసిరింది. ఇది మరీ బాగుంది, నన్ను తిడతారేమిటి? నీలి సనుక్కుంటూ గెస్ట్ హౌస్ వైపు వెళ్ళింది. అన్నపూర్ణమ్మగారు చెప్పిన పనులు నీలి టంచనుగా చేసేస్తోంది. గడియారం 3 గంటలు కొట్టింది. నీలి హార్లిక్స్ గ్లాసు పట్టుకుని జేనీ దగ్గరకు వచ్చింది. నాకు వద్దు అంది జేనీ.
తాగండమ్మా, మీరు తాగకపోతే అమ్మమ్మగారు నన్ను తిడతారు. నిన్నెందుకు తిట్టడం? మీరు తాగలేదని నేను సరిగ్గా చెప్పలేదంటారు. జేని చదువుతున్న పుస్తకం మూసి నీలి వైపు తదేకంగా చూసింది. నీలి మాటలు, చేష్టలు అమాయకంగా చిలిపిగా ఉంటాయి. తన శరీరంలో పొంగుతున్న వయసు వరదలు తనకే తెలియనట్లుగా ఉంటుంది. నల్లటి ఆ శరీరం మీద తెల్లటి ఆభరణాలు రకరకాలుగా ఉన్నాయి. మెడలో 4-5 గొలుసులు, చేతికి రకరకాల గాజులు, చెవులకి లోలాకులు, కాలికి పట్టాలు. ఇవన్నీ నీలి వస్తుంటే అంత దూరం నుంచే అవి చిరుశబ్దం చేస్తూ నీలి రాకను తెలియచేస్తుంటాయి. ఇన్ని నగలు వేసుకున్నావు, అవి నీకు బరువుగా అనిపించటం లేదు అని అడిగింది జేని. నీలి ఒకసారి మెడలో దండల వైపు చూసుకుంది. ఆ తర్వాత ఫక్కున నవ్వింది. నవ్వుతావెందుకు? మీరు పైనుంచి క్రింద వరకు అంత పెద్ద గౌను లాంటిది తొడుక్కున్నారు కదా, అది మీకు బరువుగా లేదు? ఇదా? ఇది చాలా తేలికగా ఉంటుంది. నడుస్తుంటే బంధాలు పడదు. అలవాటైతే ఏమీ ఉండదు. ఇవి కూడా అంతే. నీలి ఒంటిమీద నగలు చూసుకుంటూ అంది. జేని నవ్వింది. తెలివిగల దానివే. మా అమ్మగారెప్పుడు నన్ను ఒట్టి మొద్దు అంటుంది. మీ అమ్మగారంటే? రుక్మిణి గారు. మీరు ఇది తాగండమ్మా. మీరు తాగి త్వరగా కోలుకుంటే నాకు గజ్జెల పట్టలు వస్తాయి. గజ్జెలు పట్టాలా? అంటే కాళ్లకు పెట్టుకునేవి. నడుస్తుంటే గల్ గల్ మంటాయి. ఇప్పుడు నీ కాలికి ఉన్నాయిగా, అవి ఒట్టివి, మోగవు. నేను తాకితే నీకు అవి ఎలా వస్తాయి? నేను మీకు పనులు చేస్తున్నానుగా, అమ్మమ్మగారు కొనిస్తారు. గ్రానీయా? గ్రానీ అంటే? గ్రానీ అంటే గ్రాండ్ మదర్. అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ. ఓహో, మేము నాయనమ్మ అంటే మీరు గ్రానీ అన్నారన్నమాట. నీలి అర్థమైనట్లుగా చూసింది. నీలి బ్రతిమలాటని కాదనలేక జేని హార్లిక్స్ గ్లాసు తీసుకుని త్రాగసాగింది. వీళ్ళు నిన్ను బాగా చూస్తారా నీలి అని అడిగింది. బాగా చూడడం అంటే? అదే, నువ్వేది కావాలంటే అది ఇస్తారా? భోజనం బాగా పెడతారా? నీలి కిసుక్కున నవ్వింది. నన్ను చూస్తుంటే మీకు తెలియటంలా అంది. అవును, నిజమే. నీలి శరీర సౌష్ఠవం చూస్తే ఆ ఇంట్లో ఆమెకి పోషణ బాగానే జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయ్యగారు దేవుడు. నన్ను సిద్ధు కంటే బాగా చూస్తారు. మా అమ్మగారైతే మరీను. అప్పుడప్పుడు నన్ను పట్టుకుని నీలి, నా కూతురువే, దేవుడిచ్చిన కూతురువే అంటూ ఏడ్చేస్తుంది. ఏడవడం దేనికి? అప్పుడప్పుడు అలాగే ఏడుస్తుంది. ఆ ఒళ్ళు కాలిపోయినప్పటి నుంచి అంతే. మా అమ్మగారు పెళ్లికి ముందు ఎంత అందంగా ఉండేవారో తెలుసా? అలాంటి అందం ఈ భూప్రపంచంలో మీద ఎవరికీ ఉండదు. నీలి కళ్ళు చేతులు తిప్పుతూ చెబుతుంటే జేనికి తమాషాగా ఉంది. ఒళ్ళు కాలి ఎన్నాళ్ళయింది? అబ్బో, ఇప్పుడా? 4 ఏళ్ళయింది. లేచి నడవలేదా? నేను గాని మా అయ్యగారు గాని లేవతీస్తాం. నిన్ను వాళ్ళు ఊరు నుంచి తెచ్చుకుందట కదూ? అవును, అత్తవారింటికి వచ్చేటప్పుడు నన్ను తెచ్చుకుంది. నేను అప్పుడు ఇంత చిన్నదాన్ని. వంగి మోకాళ్ళ దగ్గర చెయ్యి పెట్టి చూపించి మళ్ళీ వెంటనే సరిగ్గా నిలబడింది. నీకు అమ్మా నాన్న లేరా? నా చిన్నప్పుడే కలరా వచ్చి చచ్చిపోయారట. నన్ను ఈ అమ్మగారింట్లోనే పెంచారు. ఇంతలో నీలి ఎక్కడ చచ్చావే? నిన్ను పిలవలేక నా ప్రాణం పోతోంది అంటూ ఎదురుగా ఉన్న మేడ బాల్కనీలో నుంచి రాజేశ్వరి కంఠం అరుపుగా వినిపించింది. అమ్మో, పెద్దమ్మగారు పిలుస్తుంది. నీలి జేనీ చేతుల్లో ఉన్న ఖాళీ గ్లాసు గబాల్న లాక్కున్నట్లుగా తీసుకుని పరిగెత్తింది. జేని నీలి వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు మోకాళ్ల మీద గడ్డం ఆనించుకుని కిటికీలో నుంచి ఎదురుగా కనిపిస్తున్న ఆ పెద్ద భవనం వైపే చూస్తూ కూర్చుంది. ఆ భవనం చూస్తున్న కొద్దీ జేనీ మనసంతా విషాదంగా, అవమానంగా, ఆగ్రహంగా ఉక్కిరి బిక్కిరి అవసాగింది. సాయంకాలపు పరదాలు మెల్లగా ఊగులాడుతున్నాయి. తన తండ్రి జన్మస్థలం అది. అయినా అందులో తమకు ప్రవేశం లేదు. తనకేమిటి? ఆ ఇంటికి కోడలిగా వచ్చిన తన తల్లికే స్థానం లేకపోయింది. ఆ ఇంట్లోకి అడుగు పెట్టనీయలేదు వాళ్ళు. జేనీ మనసు రోషావమానాలతో కుతకుతలాడింది. వాళ్ళకి ఏమధికారం ఉందని అలా చేశారు? కేవలం స్థానబలమేగా. డాడీ వాళ్ళ ఇష్టం లేకుండా మమ్మీని పెళ్లిని చేసుకున్నాడనేగా. జేని నిట్టూర్చింది. పక్కన పెట్టిన పుస్తకం మళ్ళీ చేతుల్లోకి తీసుకుంది. దాన్ని అపురూపమైన వస్తువుని చూసినట్లుగా చూసి ఒక క్షణం హృదయానికి హత్తుకుంది.
తర్వాత మోకాళ్ళ మీదకి ఆనించుకుని వేళ్ల కొనలతో ఆత్మీయంగా తడిమింది. ఓ మామ్, ఐ లవ్ యూ అనుకుంది. ఆ డైరీ ఇప్పటికి కొన్ని వేల సార్లు చదివి ఉంటుంది. అందులో ప్రతి అక్షరం జేనీకి కంఠపాఠమే. ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు. తల్లి స్వదస్తూరితో ఉన్న ఆ డైరీ జేనీకి ప్రాణం. ఆ డైరీ మూలంగానే ఈ దేశం, ఈ ఊరు, ఈ పరిసరాలు, ఈ భవనాలు జేనీకి కళ్ళారా చూసినంత సుపరిచితంగా ఉన్నాయి. జేనీ దాన్ని ఒక్కోసారి బైబిల్ చదివినట్లుగా అతి పవిత్రంగా భావించి భక్తి శ్రద్ధలతో చదువుతుంది. మరోసారి ఏం తోచనప్పుడు ప్రియమిత్రునితో ముచ్చట ఆడినట్లుగా కాలక్షేపం కోసం చదువుతుంది. ఎప్పుడైనా సుస్థి చేస్తే తల్లి జ్ఞాపకాలు కొండంత బలం ఇస్తాయి. అందుకే ఈరోజు జేనీ మళ్ళీ మొదటి నుంచి చదవసాగింది. జేనీ మనసు తల్లి వ్రాసిన అక్షరాల బారుల వెంట పరుగెడుతూ కొన్ని సంవత్సరాలు వెనక్కి పోసాగింది. నా పెళ్ళయిన 6 సంవత్సరాల తర్వాత ప్రప్రథమంగా ఇండియాకి వచ్చి అత్తగారింట్లో అడుగుపెట్టాను. ఇక్కడ మాకు ఎలాంటి స్వాగతం లభిస్తుందో మేము ఊహించినదేమీ కాదు. ప్రసాద్ తండ్రికి మా వివాహం ఇష్టం లేదు. మేం పెళ్లి చేసుకున్నామని తెలియగానే ఆయన ఆగ్రహంతో వ్రాసిన ఉత్తరం ఇంకా నా దగ్గరే ఉంది. అందులో కొన్ని వాక్యాలు నా గుండెల మీద గాయాల్లా నిలిచిపోయినాయి. ఎప్పుడైతే నువ్వు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారనే ధ్యాస మర్చిపోయి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావో ఆ క్షణంలోనే మేము లేకుండా అయ్యాం. ఈ అనుబంధం నువ్వే తెంపేశావు. ఇక మా ప్రసక్తి ఎత్తవద్దు. అనవసరమైన ప్రయత్నాలు చేసి మమ్మల్ని నలుగురిలో నవ్వుల పాలు చెయ్యవద్దు. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు మళ్ళీ ఈ దేశపు గడ్డ మీద కాలు మోపవద్దు అని వ్రాశారు. ప్రసాద్ ఈ ఉత్తరం చదివి ఎంతో బాధపడ్డాడు. ఇదేం విచిత్రం! అతడు యుక్త వయస్కుడు. తన మనసుకు నచ్చిన అమ్మాయిని తను వివాహం చేసుకోవడం ఏం అపరాధం? హిందువుల్లో తల్లిదండ్రులకి పిల్లల మీద ఇంత శాసించే అధికారం ఉంటుంది కాబోలు. పిల్లల జీవన విధానం, పెళ్లి ప్రసక్తి అంతా పెద్దవాళ్ల పెత్తనమే కాబోలు అనుకున్నాను. వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి ప్రసాద్ నాకు చెబుతూ ఉంటే చిత్రంగా, తమాషాగా అనిపించేది. మా పెళ్లి మూలంగా ప్రసాద్ అయిన వాళ్ళకి దూరం అయ్యాడే అనే బాధ నన్ను వేధిస్తూ ఉండేది. నాకు ఎలాగూ ఎవరూ లేరు. నేను అతని వాళ్లతో కలిసి ఉండడానికి ఉత్సాహపడ్డాను. కానీ ప్రసాద్ తండ్రి తిరస్కారం మూలంగా నా ఆశ నెరవేరలేదు. కొన్ని సంవత్సరాలు గడిచినాయి. మాకు ఇండియా వెళ్ళలేదే అనే దిగులు తప్ప ఇంకే బాధ లేదు. ఎంతో ఆనందంగా, ఎంతో సుఖంగా ఉన్నాము. ముద్దులు మూటగట్టే 2 పిల్లలు కలిగారు. పెద్దవాడు కొడుకు. వాడికి మా నాన్న పేరు ఎడ్వర్డ్ అని పెట్టాను. కానీ బాబీ అని పిలిచేవాళ్ళం. చిన్నది కూతురు. దానికి ప్రసాద్ చిన్న చెల్లెలి పేరు పెట్టాం. ప్రసాద్కి 2 చెల్లెళ్ళు. పెద్దపిల్ల పేరు రాజేశ్వరీదేవి. చిన్నపిల్ల పేరు జానకీదేవట. జానకీదేవిని ప్రసాద్ ముద్దుగా జానీ అని పిలిచేవాడట. ఆ జానీ 6 సంవత్సరాల వయసులో టైఫాయిడ్ జ్వరంతో పోయింది. ప్రసాద్ ఆ చిన్న చెల్లెలి గుర్తుగా కూతురికి జానీ అని పేరు నిర్ణయించేశాడు. నేను జేనీ అని పిలిచేదాన్ని. జేనీకి తండ్రి పోలిక, నా స్వభావం బాగా అప్పినాయి అని అందరూ అనేవారు. జేనీ అంటే ప్రసాద్కి ప్రాణం. పిల్లలిద్దరినీ కూర్చోబెట్టి మన దేశం, మన ఊరు, మన ఇల్లు, మన వాళ్ళు అంటూ వర్ణించి చెబుతూ ఉండేవాడు. ప్రసాద్ మాటలు ఆ లేత మనసుల్లో ఎంత నాటుకున్నాయంటే జేనీ ఎప్పుడు మనం ఇండియా వెళ్దాం డాడీ అంటూ మారాం చేసేది. జేనీ వయసుకు చిన్నదైనా ప్రతిదీ వివరంగా తెలుసుకోవాలని ఆరాటం ఎక్కువ. ఒకసారి ఏదైనా చెబితే ఎంతో బాగా జ్ఞాపకం పెట్టుకుంటుంది. బాబీలా అల్లరి చేయదు. ఎవరైనా ఏదైనా అంటే రోషం ఎక్కువ. వాళ్లను మళ్ళీ ఏదో ఒకటి అనేదాకా ఊరుకోదు. చాలా వాడి అయిన స్వభావం. ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద మనిషి తరహాగా ఉంటుందో అనుకునేదాన్ని. నాకు నగలు, నాణాలు, రత్నాలు, వజ్రాలు ఏవీ వద్దు. నా పిల్లలే నాకు అపార సంపద. నా భర్తే నాకు దైవం అనుకునేదాన్ని. నేను స్వయంగా ప్రసాద్ తండ్రికి ఉత్తరం వ్రాశాను. జరిగిన దాంట్లో పొరపాటు గానీ, వాళ్ళకి బాధ కలిగించిన విషయం గానీ ఉంటే దానికి నేనే పూర్తి బాధ్యురాలినని ఒప్పుకున్నాను. మమ్మల్ని క్షమించి స్వీకరించమని అర్థించాను. కానీ నా ఉత్తరానికి ఎలాంటి జవాబు రాలేదు. నేను ప్రసాద్ని ఎంత ప్రేమించినా, ఆ కుటుంబం పట్ల ఎంత గౌరవ మర్యాదలు చూపుతున్నా, నేను విదేశీ జాతి స్త్రీని అవటం వల్ల
అందున తల్లి తండ్రి తెలియని ఒక అనాథగా పుట్టిన వ్యక్తినవటం వల్ల వాళ్ళు నన్ను ఆదరించలేదు. తమ కుటుంబంలోనికి రానియ్యలేదు. తమ సరసన స్థానం ఇవ్వలేదు. నన్ను నన్ను అస్పృశ్యురాలిగా బహిష్కరించారు. ప్రసాద్ నన్ను ఎంత ప్రేమగా చూసినా నాకు లోలోపల ఇది గాయంగానే ఉంటూ వచ్చింది. నేనెప్పుడైనా ఈ విధంగా దిగులు పడుతూ ఉంటే ప్రసాద్ నన్ను దగ్గరకు తీసుకుంటూ, పిచ్చి మేరీ, మా నాన్న జమీందారే కానీ మా అమ్మ మామూలు కుటుంబంలోని వ్యక్తి. మా అమ్మ తరఫు బంధువులంతా సామాన్య కుటుంబీకులే. మా నాన్న తిరస్కరించి నీ స్థితిగతుల కోసం కాదు, నేను చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని. మీ పెళ్లి మీరు నిర్ణయించుకుంటే తప్పే ఉంది. మాలో పిల్లల పెళ్లిళ్లలో పెద్దవాళ్ల నిర్ణయం కూడా కొంత ఉంటుంది అనేవాడు ప్రసాద్. ఒకరోజు హఠాత్తుగా ఇండియా నుండి మాకు ఉత్తరం వచ్చింది. ప్రసాద్ స్నేహితుడు విశ్వమట. అతని చేత ప్రసాద్ తల్లి ఉత్తరం వ్రాయించింది. కొడుకుని చూడాలని ఉందని, ఒకసారి రమ్మనమని వ్రాయించింది. నేను వెళ్దామన్నాను. వద్దు మేరీ, ఇండియాకి తిరిగి రావద్దని నాన్న వ్రాశారు అన్నాడు. నేను విశ్వానికి జవాబు వ్రాశాను. ఆ తర్వాత మేము ఇండియాకి వెళ్ళకపోయినా అడపాదడపా ఉత్తరాలు ప్రత్యుత్తరాలు సాగుతూనే ఉన్నాయి. మాకు, మా అత్తగారి కుటుంబానికి విశ్వం వారధి అయ్యాడు. కొన్ని సంవత్సరాలు గడిచినాయి. మేం అలాగే ఆ పరాయి దేశంలో దూరంగా ఉండిపోయినా ఎంతో బాగుండేది. ఈసారి విశ్వం దగ్గర్నుంచి వచ్చిన ఉత్తరంలో తండ్రికి బాగా సుస్తీగా ఉందని, తల్లి కొడుకును చూడడానికి రమ్మనమని గొడవ చేస్తోందని వ్రాశాడు. నేను ప్రసాద్తో తర్కించాను. అక్కడ ఏదైనా అవమానం జరిగితే కిమ్మనకుండా భరిస్తానని వాగ్దానం చేశాను. చివరికి ఎలాగైతేనేం అతన్ని ఒప్పించాను. మేం ఇండియా బయలుదేరాం. మేం బయలుదేరి వస్తున్నట్లు విశ్వానికి ఉత్తరం వ్రాసాం. కానీ అతను ఊరిలో లేకపోవడం వల్ల అది అతనికి అందలేదు అని తర్వాత తెలిసింది. మేం సరాసరి ఇంటికి వచ్చాం. నౌకర్ల చేత ప్రసాద్ మేం వచ్చినట్లు లోపలికి కబురు పంపాడు. అరగంట తర్వాత ఒక మనిషి గబగబా వచ్చాడు. మమ్మల్ని ప్రక్కనున్న గెస్ట్ హౌస్లోకి తీసుకువెళ్ళి అందులో బస ఏర్పాటు చేశాడు. ఇప్పుడే మళ్ళీ వస్తాను అని వెళ్ళాడు. గంట అయింది. 2 గంటలు గడిచినాయి. మాకు మళ్ళీ ఎలాంటి కబురు రానేలేదు. నేను ప్రసాద్ కూర్చుని ఉన్నాం. సాయంత్రం అయింది. పొట్టిగా గుబురు మీసాలతో ఉన్న ఒక వ్యక్తి గబగబా మెట్లెక్కి పైకి వచ్చాడు. ప్రసాద్ అతన్ని చూడగానే ఎదురు వెళ్ళాడు. విశ్వం, ప్రసాద్ ఇద్దరూ గాఢంగా కౌగిలించుకున్నారు. నేను ఊరు వెళ్ళి ఈ పూటే వచ్చి మీ ఉత్తరం చూశాను. ఇంతలో నా పనిమనిషి నువ్వు వచ్చిన వార్త వినిపించాడు అన్నాడు. ప్రసాద్ నన్ను పరిచయం చేశాడు. మీరు ఇక్కడ కూర్చున్నారేమిటి, లోపలికి వెళ్ళలేదా అని అడిగాడు. ప్రసాద్ చెప్పాడు. ఇదేమిటి, మీరు వచ్చినట్లు ఊరంతా తెలిసిపోయింది. మీ ఇంట్లోకి ఈ వార్త వెళ్ళకపోవడం విచిత్రంగా ఉంది అన్నాడు. నౌకర్లంతా కొత్తవాళ్లు కనిపిస్తున్నారు అన్నాడు ప్రసాద్. ఇప్పుడు ఈ ఇంట్లో పెత్తనం అంతా నీ చెల్లెలి భర్తదే అని అతను ఆ భవనం వైపు వెళ్ళాడు. చీకటి పడింది. దీపాలు వెలిగించారు. విశ్వం వెంట ప్రసాద్ పోలికలు కనిపిస్తున్న ఒక ఆమె వచ్చింది. అమ్మా, ప్రసాద్ ఎదురు వెళ్ళాడు. ఆవిడ ప్రసాద్ చేతుల్లో చిన్నపిల్లలా ఒదిగిపోయి ఏడ్చేసింది. మీరు వచ్చినట్లే నాకు తెలియదు అంది. మీ నాన్నగారేదో కోపంగా వ్రాసారని ఇక ఇంటి ముఖం చూడకుండా రాకుండా పోతావా నువ్వు అంది. నాన్నగారికి ఎలా ఉందమ్మా? ఆయన చాలా సుస్థిగా ఉన్నారు. నువ్వు దగ్గర లేవు. ఇక రావనే అందరి ఉద్దేశం. ఈ 6 సంవత్సరాలలో చాలా మార్పులు వచ్చాయి. నీ మీద కోపంతో మీ నాన్నగారు అల్లుడికి పూర్తి పెత్తనం ఇవ్వడంతో నా ఇల్లే నాకు పరాయిది అయిపోయింది. ఆమె కళ్ళనీళ్లు పెట్టుకుంది. నేను సంకోచంగా, భయంగా పిల్లల్ని పట్టుకుని దూరంగా నిలబడి ఉన్నాను. ఆవిడ నన్ను చూసి, అక్కడ నిలబడ్డావేం, ఇలా రామ్మా అంటూ పిలిచింది. నేను దగ్గరకు వచ్చి చేతులు జోడించాను. నన్ను క్షమించండి. దీనికంతటికీ కారణం నేను. నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ప్రసాద్ ఇలా మీకు దూరం అవుతాడని అనుకోలేదు. అదంతా అయిపోయిందిగా అమ్మా. ఇప్పుడు నువ్వు మా దానివి, మేము నీ వాళ్ళం. మీరు వచ్చినట్లు నాకు తెలియదు. ఇది నువ్వు అనుమానంగా అనుకుని మనసు కష్టపెట్టుకోకు. మీరు ఇప్పటికైనా ఇలా రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆయన ఆఖరి క్షణాల్లోనైనా కోడల్ని పిల్లల్ని చూసుకుంటారు అంటూ ఆవిడ పిల్లల్ని దగ్గరకు పిలిచింది. జేనీని ఒడిలో ఎక్కించుకొని బాబీని దగ్గరకు తీసుకుంటూ నేను మీ నాయనమ్మని రా అంది. విశ్వం లోపలికి వెళ్ళి తిరిగి వచ్చాడు.
రాజేశ్వరికి చెప్పి వచ్చాను. వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తుంది అన్నాడు. అర్జెంట్ కేసు వచ్చిందని మనిషి పరిగెత్తుకు రావడంతో విశ్వం వెళ్ళిపోయాడు. ప్రసాద్ తల్లి కూడా ఆ భవంతిలోకి వెళ్ళింది. కొద్దిసేపయిన తర్వాత నౌకరు సిల్క్ గుడ్డలు కప్పి వెండి పళ్ళాలతో భోజనం తెచ్చి అక్కడ పెట్టారు. నేను పిల్లలకి పెట్టాను. ప్రసాద్ని రమ్మనమని పిలిచాను. కుర్చీలో కూర్చుని ఉన్న అతను ఆకలి లేదన్నాడు. పిల్లలు అన్నం తిని నిద్రపోయారు. ప్రసాద్ పిలుపు కోసం వేచి చూస్తున్నట్లుగా చేతులు వెనక్కి పెట్టుకుని గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఎక్కడి నుంచో పెద్ద గడియారం ఠంగ్ ఠంగ్న 11 గంటలు కొట్టడం వినిపించింది. మాకు లోపలికి వెళ్ళడానికి పిలిపే రాలేదు. ప్రసాద్ అలసిపోయిన వాడిలా కుర్చీలో కూర్చుని మోచేయి ఎత్తి నుదుటి మీద ఆనించుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఆ క్షణంలో నాకు అతన్ని చూస్తే అపరిమితమైన జాలి వేసింది. అయినా ఇదేం మర్యాద? తండ్రి దగ్గరికి కొడుకు వెళ్ళడానికి అనుమతి కావాలా? ప్రసాద్ ఇక్కడకు రానని ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్థమైంది. చురకత్తి లాంటి అనుమానం. మెత్తగా సవ్వడి లేకుండా మనిషిని నిలువునా చీల్చివేసే బాధ. నేను కిటికీ దగ్గరగా కూర్చుని ఎదురుగా కనిపిస్తున్న సౌందర్య సదనం వైభవాన్ని చూస్తున్నాను. ఆ భవంతి రాత్రివేళ చీకట్లో మెరుస్తున్న వజ్రంలా ఉంది. లోపల నుంచి వెలుగుతున్న లైట్ల కాంతి అద్దాల కిటికీలో నుంచి తెల్లగా కనిపిస్తోంది. పొడుగాటి కిటికీలకు వేలాడుతున్న ఆ పరదాలు గమ్మత్తైన డిజైన్లతో ఉన్నాయి. ఆ పూల చెట్లు, ఆ చెట్ల మధ్య నుంచి లైట్ల వెలుగులో కనిపిస్తున్న ఆ భవనం చూస్తుంటే ఎక్కడో పుస్తకంలో ఒక మంచి రచయిత కనులకింపుగా వర్ణించిన దృశ్యం గుర్తుకు వస్తోంది నాకు. ఇంతలో తలుపు చప్పుడయింది. సిల్క్ వస్త్రాలు రెపరెప వినిపించాయి. నేను తిరిగి చూశాను. గదిలోకి ఒక యువతి వచ్చింది. ఆ యువతి ఒంటి నిండా మిరుమిట్లు గొలుపుతున్న ఆభరణాలు ఉన్నాయి. కట్టుకున్న సిల్కు చీర దీపపు కాంతిలో అతి నునుపుగా తళతళగా మెరుస్తూ ఉంది. ఆ చీర కట్టుకునే విధం కూడా గమ్మత్తుగా ఉంది. చేతి మీదకి తీసుకున్న పెద్ద కొంగు పాదాల దగ్గరకు వేలాడుతోంది. ఆ కొంగు చెరి తళతళకి ఆ గదంతా మెరుస్తున్నట్లుగా ఉంది. ఆ యువతి పాదాల చప్పుడు వినగానే కుర్చీలో అలసిపోయినట్లుగా కూర్చుని ఉన్న ప్రసాద్ తిరిగి చూశాడు. ఆమెను చూడగానే రివ్వున లేచి వచ్చాడు. అతని ముఖంలో అలసట మాయమైనట్లుగా చిరునవ్వు తొంగి చూసింది. రాజీ? కానీ ఆ రాజీ అన్న ఆ యువతి అతని ఆత్మీయతకి బదులుగా ఏదీ పలకలేదు. ఆమె నా వైపే చూస్తోంది. ఆమె చాలా అందంగా ఉన్న మాట నిజమే. కానీ ఆ అందంలో ఒక కాఠిన్యం ఉంది. ఆమె అణువణువులో రాజస టీవీ దర్పం ఉట్టిపడుతున్నాయి. ఆమె చూపుల్లో ఆగ్రహం రెపరెపలాడుతోంది. ఆమె నా వైపే తీక్షణంగా చూస్తోంది. రాజీ, మీ వదిన మేరీ. ప్రసాద్ నన్ను చూపించి పరిచయం చేశాడు. నేను చిరునవ్వు నవ్వాను. రాజేశ్వరి చిరునవ్వుకు బదులివ్వలేదు సరికదా, తిరస్కారంగా ముఖం తిప్పేసింది. నేను ఇక్కడికి బంధుత్వాలు తిరగేయటానికి రాలేదు. నాన్నగారు నీకు చెప్పమన్న మాట చెప్పడానికి వచ్చాను. ఏమని? ఆతురతగా అడిగాడు. నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చావో అడగమన్నారు. రాజీ! అతను మతిపోయినట్లుగా చూశాడు. తనకు సుస్థిగా ఉందని, ఆయన పోతే ఆస్తి నీకు వస్తుంది కదా అని, నువ్వు వస్తే అది పొరపాటున చెప్పమన్నారు. నీకు రావాల్సిందేదో నీ పెళ్ళి అవగానే నీ పేరిట బ్యాంకులో జమ చేశారట. అది నువ్వు వాడుకున్నావట. రాజీ! నేను ఆస్తి వ్యవహారాల కోసం రాలేదు. మరి ఎందుకు వచ్చావో అడగమన్నారు. నాన్నగారిని చూద్దామని. నాన్నగారు? పెళ్లి చూసుకునేటప్పుడు గుర్తురాని తండ్రి ఇప్పుడు గుర్తుకు వచ్చాడన్నమాట. అసలు నువ్వు ఎందుకు వచ్చినట్లు? ఆయన్ని ఇంకా బాధపెట్టడానికా? ఇంకో నెల బ్రతికే ఆయన్ని ఇప్పుడే ఈ బాధతో చంపేయడానికా? నాన్నగారు నిన్ను అడగమన్నారు. రాజీ! రాజీ! ప్రసాద్ కుర్చీలో కూలబడ్డాడు. మన వంశగౌరవం సంగతి నీకు తెలియదా? ఈ నవ్వులాట పనులు ఎందుకు? ఊరిలో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు? ఆయన 6 సంవత్సరాల నుంచి పడుతున్న వేదన చాలన్నట్లుగా ఇంకా వేధించాలని వచ్చావా? చేసుకున్నావుగా పెళ్ళి, ప్రేమించి మమ్మల్ని అందరినీ కాలరాచినట్లుగా సంబంధాలు తెంపుకున్నావుగా. మళ్ళీ ఇక్కడికి ఇప్పుడు ఆస్తి కోసం కాకపోతే ఇంకెందుకు వచ్చినట్లు? ప్రసాద్ చెల్లెలి మాటలకు ఏమీ జవాబు చెప్పలేదు. వెన్నుపోటు తిని కృంగిపోయిన మనిషిలా కుర్చీలో కూలబడి 2 చేతులతో తలపట్టుకున్నాడు. నేను స్థాణువులా నిలబడిపోయానే తప్ప ఏమీ చేయలేకపోయాను. ప్రసాద్ని మాటలతో అంత గాయపరిచే అధికారం ఈ అమ్మాయికి ఏముంది అనిపించింది. నేను ముందుకు వెళ్ళబోయాను. కానీ అంతలోనే తమాయించుకున్నాను. అది అన్నా చెల్లెల వ్యవహారం.
నేను జోక్యం చేసుకుంటే ఇంకా పెద్దది అవుతుందేమోననే భయంతో బలవంతంగా మౌనంగా ఉండిపోయాను. ఆయన నిన్ను చూడరట. ఆయన మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఈ అంతిమ సమయంలో తనని బాధపెట్టవద్దని చెప్పమన్నారు. తనకి కొడుకు లేడట. 6 సంవత్సరాల క్రితమే ఆ కొడుకు గురించి ఆయన గుండెరాయి చేసుకున్నారట. తను బ్రతికి ఉండగానే మరణించిన తరువాత కూడా తన సౌధంలో అడుగుపెట్టవద్దని చెప్పమన్నారు. రాజేశ్వరి మరణ వాంగ్మూలం చదివినట్లుగా ఈ మాటలు వినిపించి ఇరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. ప్రసాద్ శిలాప్రతిమలా కూర్చున్న తీరు చూస్తే నాకు భయం వేసింది. దగ్గరకు వెళ్ళి తలపైన చెయ్యి వేశాను. అతనికి నేనేం చెప్పను? ఏమని ఓదార్చను? ఏమని అనునయించను? ప్రసాద్, ఐఎమ్ సారీ. నా మూలంగానే ఈ బాధంతా వచ్చింది నీకు అన్నాను. అతను మాట్లాడలేదు. నిశ్శబ్దంగా నా గుండెల్లో తలదాచుకున్నాడు. రాజేశ్వరి ఆఖరుగా అన్న మాటలే నాకు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. ప్రసాద్ని వీళ్ళకి వదిలి పిల్లల్ని తీసుకుని నేను నా దేశం వెళ్ళిపోతే అనిపించసాగింది నాకు. ప్రసాద్ నా చేయి గుప్పెట నలిపాడు. అతని హృదయం ఎంత నలిగిందో నాకు అర్థమవుతూనే ఉంది. మేరీ, మనం వెళ్ళిపోదాం అన్నాడు అస్పష్టంగా. నాకు రోషంగా అనిపించింది. ఎందుకు వెళ్ళిపోవాలండి? మనం ఏం తప్పు చేశామని? మన స్థానం ఇదే. మీ అమ్మగారిని చూసిన తరువాత నాకు ధైర్యంగా ఉంది. మీరు నా గురించి ఆలోచించకండి. మనం మరొకసారి ఆయన కలుద్దాం. మీ నాన్నగారి క్షమాపణ దొరికే వరకు నాకు శాంతంగా ఉండదండి. మీరు నా గురించి ఆలోచించవద్దు. ఇలా దూరంగా ఉంచారని నేనేమీ అవమానంగా భావించను, ఆగ్రహపడను. మనం ఆయన్ని బాధ పెట్టాం. మనల్ని బాధపెట్టే అధికారం ఆయనకు ఉంది. ఆయనతో నేను ఒక్కసారి మాట్లాడగలిగితే ఆయన నన్ను క్షమిస్తారనే నమ్మకం నాకుంది అన్నాను. నాకేం తెలియటం లేదు మేరీ. నాకేం తెలియటం లేదు మేరీ. నేను ఇక్కడకు వచ్చి పొరపాటు చేశానా అనిపిస్తోంది. అలా అనకండి. ధైర్యం తెచ్చుకోండి. మీరు ఇక్కడికి రావటం వల్ల మీ అమ్మగారు ఎంత సంతోషపడుతున్నారో చూడండి. నేను ప్రసాద్కి ధైర్యం చెప్పసాగాను. నేను విశ్వంను సంప్రదించాను. విశ్వం సలహా మీద మేము ఉండటానికే నిశ్చయించుకున్నాము. మా భోజనాలు, పడక ఆ గెస్ట్ హౌస్లోనే. రాజప్రాసాదం అయిన ఆ సౌందర్య సదనంలో మాకు ప్రవేశం లేదు. కావాలని మేము కోరడం లేదు. పిల్లల్ని మాత్రం ఎవరూ పట్టుకోలేరు కనుక అక్కడికి ఇక్కడికి పరుగులు పెడుతూ ఉండేవారు. ప్రసాద్ని పెంచి పెద్ద చేసిన ఆయాట, పేరు లక్ష్మి. ఆమె వచ్చి మాకు కావలసిన అవసరాలు చూడసాగింది. పిల్లల్ని తనే ఆడించేది. ఆ గెస్ట్ హౌస్ దాటి వెళ్లేదాన్ని కాను. తెల్లవారితే చాలు ఆ భవన ప్రాంగణంలో ఎక్కడలేని సందడిగా ఉండేది. గుర్రపు బగ్గీలు, చిన్న కార్లు, తోటపని చేసే కూలీలు, కాపలా జనం ఒకటే గడబిడగా ఉండేది. బయట ప్రాంగణంలో అంతమంది తిరుగుతున్నా ఆ భవనంలో నుంచి మాత్రం ఎలాంటి శబ్దమూ వినిపించేది కాదు. మేము వచ్చి వారం రోజులు పైగానే అయింది. ఆ రోజు సాయంత్రం అప్పుడే చీకటి పడటంతో లైట్లు వెలిగినాయి. నేను జైనీ గౌనుకు రిబ్బన్ను బౌగా కడుతున్నాను. ప్రసాద్ లేడు. విశ్వం దగ్గరికి వెళ్ళాడు. పిల్లల్ని లక్ష్మి షికారుకు తీసుకువెళ్ళింది. అంతలో టక్ 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 మని బూట్ల శబ్దం వినిపించింది. ఆ అడుగులు మామూలుగా కాకుండా కావాలని తమ ఉనికిని తెలియచేస్తున్నట్లుగా ఉన్నాయి. నేను తలెత్తి చూశాను. ఎదురు గుమ్మంలో ఒక పొడగాటి మనిషి నిలబడి ఉన్నాడు. కోర మీసాలు ఉన్నాయి. చూపులు క్రూరంగా ఉన్నాయి. కళ్ళు తీక్షణంగా అందంగా ఉన్నాయి. అతని మెడలో గొలుసుకున్న పులిగోరు పతకం గుండెల దగ్గర వేలాడుతోంది. అతని చేతిలో పట్టుకుని ఉన్న గొలుసుకి సింహంలా బలిసిన కుక్క ఒకటి బంధించబడి ఉంది. అది ముందుకు రాబోయి యజమాని సుల్తాన్ అనగానే ఆగి నిలబడింది. ఆయన ఎవరో నాకు తెలుసు. నా గది కిటికీలో నుంచి ఈయన సౌందర్య సదనంలో నుంచి బయటకు వచ్చి కారులో ఎక్కుతుండగా, దిగి లోపలికి వెళుతుండగా చాలాసార్లు చూశాను. అతను రాజేశ్వరి భర్త, ఆ ఇంటి అల్లుడు, నౌకర్లని కుక్కలతో పాటు సమంగా గజగజలాడించే చండశాసనుడు, విరూపాక్ష రాజా. అతన్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే ప్రథమం. నేను మెల్లగా లేచి నిలబడ్డాను. ఎరుగునట్లే కావాలని అడిగాను. ఎవరు మీరు? రాజేశ్వరి భర్తని. కూర్చోండి. కూర్చోవడానికి రాలేదు. మామగారు చెప్పమన్న మాట చెప్పడానికి వచ్చాను. నౌకర్లతో ఈ వార్త పంపవచ్చు, కానీ వాళ్లకు తెలిస్తే ఊరంతా తెలుస్తుంది. నేను వింటూ నిలబడ్డాను. అతని కంఠం చాలా ఆకర్షణీయంగా, అధికార దర్పంగా ఉంది.
ఆజ్ఞాపించడం తప్ప మన్ననగా మాట్లాడటం తెలియనట్లుగా ఉంది. నువ్వు నీ పిల్లలతో రేపు సాయంత్రంలోగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇది మామగారి మాట. నేను త్రుళ్ళిపడ్డట్టుగా తలెత్తి చూశాను. అతను గదిలో అటూ ఇటూ తిరగడం ప్రారంభించాడు. నువ్వు పరాయి దేశపు దానివి, అందులో మామూలు కుటుంబంలో స్త్రీవి. నీకు మా రాజవంశంలో మర్యాదలు, అభిమానాలు, రోషాలు తెలియవు. చెప్పినా అర్థం కావు. మేము ఒకసారి మాట అంటే అది జరిగి తీరాలి. జరిగి తీరేట్టు మేం చేస్తాం. నాకు చాలా రోషం వచ్చింది. అవమానంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. అతను ఇంకా అంటున్నాడు, నువ్వు నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో. ప్రసాద్కి మా దేశాచారం ప్రకారం మాలో పిల్లనిచ్చి మళ్ళీ పెళ్లి చేసి మాలో కలుపుకుంటాం. ఓ షటప్ అరిచినట్లుగా అన్నాను. పచార్లు చేస్తున్న అతను హఠాత్తుగా ఆగిపోయాడు. నా వైపు తిరిగాడు. అతని కళ్ళు తుపాకీ గుళ్ళలా మెరుస్తున్నాయి. ముఖం ఎర్రగా అయింది. చేతిలో గొలుసు కొద్దిగా వదులు అయింది. ఆ సంకేతం ఆ కుక్కకి బాగా తెలుసు కాబోలు. బహుబహు అంటూ మురుగుతూ నా వైపు దూకపోయింది. కానీ నేను భయపడలేదు. భయం అనేది నా రక్తంలోనే లేదు. నేను స్పష్టంగా జవాబు చెప్పాను. ఈ దేశం నుంచి నేను వెళ్ళడం అంటూ వస్తే ప్రసాద్తో కలిసే వెళతాను. ప్రసాద్ రానితే నేను ఇక్కడ నుంచి ఒక్క అంగుళం కూడా కదలను. నన్ను ఎవరూ కదపలేరు. నేను చదువురాని మూర్ఖురాలిని కాదు. ప్రసాద్ భార్యగా, అతని పిల్లలకు తల్లిగా నాకు ఎలాంటి హక్కులు ఉన్నాయో నాకు తెలుసు. నేను బ్రతికి ఉండగా మీరు ప్రసాద్కి మరో పెళ్లి చేయలేరు. నేను ఈ ఇంటి కోడలిని. నన్ను వెళ్ళమనే అధికారం ఎవరికీ లేదు. మా మామగారికి నా ఈ మాటల సమాధానంగా మీరు చెప్పండి. అతను నన్నే చూస్తున్నాడు. ఆ చూపులో నిర్లక్ష్యం ఉంది, ఆగ్రహం ఉంది, కించపరిచే తిరస్కార భావం ఉంది. అతని చేతి నుంచి విడిపడిన గొలుసుని మళ్లీ దగ్గరకు లాక్కొని చేతివేళ్లకు చుట్టుకున్నాడు. అతను నన్ను నఖశిఖ పర్యంతం చూశాడు. సుల్తాన్ కమాన్ అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. పులిలా ఉన్న ఆ కుక్క అతని వెంట పిల్లిలా వెళ్ళిపోయింది. బూట్ల శబ్దం టక్ టక్ మని నాకు వినిపిస్తూనే ఉంది. నేను కొట్టుకునే గుండెలతో కుర్చీలో నీరసంగా కూలబడ్డాను. అతని నిలువెత్తు విగ్రహం, కోరమీసం, క్రూరమైన చూపులు, మెడలో పులిగోరు పతకం ఉన్న గొలుసు, అతని చేతిలో కుక్క నాకెందుకో కాళ్లలో వణుకు వచ్చేలా చేయసాగినాయి. ఏనాడూ భయం అంటే ఏమిటో ఎరగని నాకు భయం వేయసాగింది. మేమొకసారి మాట అంటే జరిగి తీరాలి. జరిగి తీరేట్టు మేం చేస్తాం అన్న అతని మాటలే నాకు మళ్ళీ మళ్ళీ గుర్తుకు రాసాగాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.